నమస్తే, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సంబంధించి పర్టికులర్గా 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, ఇమ్మేనియల్కి గేమ్ విషయంలో, లాస్ట్ గేమ్ విషయంలో అన్యాయం జరిగిందా? దాంతోపాటు తనూజ సెకండ్ ఫైనలిస్ట్ అయింది, బట్ వద్దని చెప్పింది తను. సో ఇది ఫేరా అన్ఫేరా, అంటే తను తీసుకుంటే బాగుండేదా, తీసుకోకపోతే బాగుండేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు కళ్యాణ్కి తనూజ గెలవడం ఇష్టం లేదా, పర్టికులర్గా ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఇమ్మేనియల్ గేమ్ అయితే ఏదైతే ఉందో, మీరు ఈ సీజన్లో గమనించుకున్నట్టయితే ఇమ్మేనియల్ గేమ్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఏ గేమ్స్ పట్టుకున్నా, ఏ గేమ్స్ చేసినా మనలో ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ కొడతారు కదా, ఆ రేంజ్లో ఆడతాడు. గేమ్ వచ్చిందంటే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేది ఇమ్మేనియలే. అయితే ఇమ్మేనియల్కి నిన్న ఏదైతే ఆ గేమ్ జరిగిందో, అంటే ఒక స్టిక్ లాగా ఉండి దానిపైన మనకు బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ని మనకు ఆ బుట్టలో పడేసేది ఏదైతే ఉంటుందో, ఆ గేమ్లో నిజంగా కార్పెంటర్ మిస్టేక్ ఉందా? ఎందుకంటే తనూజ చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళగానే స్లైడ్ అవుతుంది. అలాగే మన కళ్యాణ్ చేసినప్పుడు, సో కళ్యాణ్ చేయలేదు అనుకోండి, కళ్యాణ్ చేసే టైంకి తనూజ వచ్చింది, బట్ ఏంటంటే అది స్లైడ్ అవుతుంది. ఏంటంటే కార్పెంటర్ మిస్టేక్ అనేది ఈ సీజన్లో బాగా అవుతుంది. ఇంటికి 2-3 సార్లు మిస్టేక్ అయింది. సో దాన్ని బిగ్ బాస్ చూసుకోవాలి కదా, చూసుకోకుండా అలా ఎందుకంటే ముందు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఆ పర్టికులర్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాపర్టీస్ని ముందు ఒకసారి వీళ్ళు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే గేమ్ ఆడే సమయంలో కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. సో ఏంటంటే ఇమ్మేనియల్ వేయలేడా అసలు? ఇమ్మేనియల్ సరే, వేరే ప్లేయర్స్ అంటే మనం డౌట్ పడొచ్చు, కానీ ఇమ్మేనియల్ అంటున్నాడంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుంది. ఎందుకంటే ఇమ్మేనియల్ ఆడలేక ఏదో చెప్తారంటారు కదా, అలాంటి రకం కాదు. ఖచ్చితంగా గేమ్ ఆడతాడు, బీస్ట్ మోడ్లో ఆడతాడు కాబట్టి ఇమ్మేనియల్ అక్కడ చెప్పింది కరెక్టే, అది స్లైడ్ అవుతుంది. బట్ ఏంటంటే అది బిగ్ బాస్ టీం అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా బిగ్ బాస్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రాపర్టీని పంపించే ముందు ఆ ప్రాపర్టీని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా పంపిస్తే ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో ఖచ్చితంగా ప్లేయర్స్కి అయితే అన్యాయం జరుగుతుంది. అందుకే సంజన గారి సెకండ్ ఫినిష్ చేశారు, కానీ ఇమ్మేనియల్ ఫినిష్ చేయలేకపోయాడు. తనుజ ఫాస్ట్గా ఫినిష్ చేసింది. తనుజ నేను ఎంత బాగా ఆడిందంటే చాలా ఫాస్ట్గా కసితో ఆడతారంటారు కదా, ఆ రేంజ్లో ఆడింది. బట్ ఇమ్మేనియల్ ఒకటేమో తీసుకెళ్ళిపోయాడు అనుకుంటా, ఒకటేమో పడింది, పడలేకపోతుంది. అసలు చాలా కష్టంగా మొత్తం స్లైడ్ అయిపోతుంది. అది అంటూనే ఉన్నాడు మాట, స్లైడ్ అవుతుంది అని చెప్పి. సో అది కార్పెంటర్ మిస్టేక్ అనేది. కొద్దిగా ప్రాపర్టీని పంపించే ముందు కొద్దిగా చూసుకుంటే బాగుండేది. సో దానివల్ల ఇమ్మేనియల్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇమ్మేనియల్ ఓడిపోతే తీసుకోవట్లేదు, అది జెన్యూన్. ఏంటంటే ఒక గేమ్లో మనది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, గేమ్ వచ్చిందంటే పర్టికులర్గా నేనే ఉండాలి, నేనే గెలవాలి అనేది మైండ్ సెట్ ఉందో, అది మంచి మైండ్ సెటే. బట్ ఏంటంటే ఓడిపోతే కూడా తీసుకోవాలి కదా. సో అది ఓడిపోతే తీసుకోకపోవడం అనేది కొద్దిగా అప్పుడప్పుడు మనకు ప్రతి దాంట్లో అది యూజ్ కాదు. ప్రతి గేమ్లో నేనే ఉండాలి, ప్రతి గేమ్లో నేనే గెలవాలి అనేది కూడా కొంచెం పర్టికులర్గా అది కొద్దిగా మానుకోవాలి ఇమ్మేనియల్. బట్ ఏంటంటే ఆడిన విధానం, ఇమ్మేనియల్ ఈ సీజన్లో మొత్తం గేమ్స్ ఆడిన విధానం నిజంగా బీస్ట్ మోడ్ అంటారు కదా. ఇంతమంది చెప్పాను కదా, ఒలింపిక్స్కి వెళ్తే ఖచ్చితంగా ఆడిన ప్రతిసారి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు మనోడు, ఏ గేమ్ అయినా సరే. సో అలాంటి రేంజ్ అనమాట మనది. సో ఏంటంటే బిగ్ బాస్ టీం అక్కడ కొద్దిగా చూసుకుంటే బాగుండేది. సో ఓవరాల్గా మనోడు ఆడినంత వరకు అయితే బాగానే ఆడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ గారు ఎవరైతే ఉన్నారో, తనుజ గారికి 750 పాయింట్స్ వచ్చాయి. సో తనుజని కన్ఫెక్షన్ రూమ్కి పిలవడం జరిగింది. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక కంటెస్టెంట్ని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచారు. సో అక్కడ ఏం అడిగాడంటే, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్, నామినేషన్ నుంచి సేవ్ కావాలి. ఎలాగో నామినేషన్ సేవ్ అవుతుందో మనకు తెలుసు అనుకోండి, నామినేషన్ నుంచి సేవ్ అయ్యి నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ కావాలంటే ఏదైతే ప్రజెంట్ నీ దగ్గర 3 లక్షల పాయింట్స్ ఉన్నాయో, ఆ 3 లక్షల పాయింట్స్ అనేది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తారు. అంటే తిను సెకండ్ ఫైనలిస్ట్ కావాలంటే ఇప్పుడు 50 లక్షలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఈసారి ప్రైజ్ మనీ కూడా పెంచే అవకాశం ఉందనుకుంటా, 60 లక్షలు ఏమో ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే 50 లక్షలు అనుకోండి కోసం ఎగ్జాంపుల్గా. 50 లక్షల నుంచి 3 లక్షల పాయింట్స్ తీస్తే ఆ ప్రైజ్ మనీ ఎంత అవుతుంది? 47 లక్షల రూపాయలు అవుతుంది. సో ఏంటంటే నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ కావాలంటే ఆ ప్రైజ్ మనీలో నుంచి, అంటే నువ్వు గెలిచినా వేరే వాళ్ళు గెలిచినా, ఆ అమౌంట్ అనేది మైనస్ కావడం జరుగుతుంది. ఎంత? 3 లక్షల రూపాయలు మైనస్ అవుతుంది. అంటే 50 లక్షలు ఇస్తే 47 లక్షల రూపాయలు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ తనూజ గారు వద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తనూజ గారు ఇక్కడ వద్దని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తనకు తెలీదా అంటే తనకు తెలుసు. ఎందుకు అంటే తనకు ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. ఖచ్చితంగా తను ఫస్ట్ పొజిషన్లో ఉందని ఇప్పటికీ తనకి తెలుసు. సో ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎందుకు ప్రైజ్ మనీ ఎలాగో తనకే వస్తుంది కదా, ఎందుకు ప్రైజ్ మనీని వేస్ట్ చేసుకుందాం. సో ఏంటంటే ఇంకా కళ్యాణ్ గెలుస్తాడా, తనుజ గెలుస్తాడా, ఈసారి కొంచెం టఫే ఉంది. ఇంకా సోషల్ మీడియాలో కొద్దిగా వీళ్ళిద్దరికి రన్నర్ టఫ్ వారే నడుస్తుంది. సో ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం ఏంటంటే తనుజ అనేది కొద్దిగా మళ్ళీ ఒక 1% 2% లీడ్లోకి వచ్చిందంట. సో ఏంటంటే అది కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుకోవాలి, తనుజ ఫ్యాన్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి మీ వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోవడం అనేది ఖచ్చితంగా ఈ వారం, నెక్స్ట్ వారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఓట్లు వేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎవరైతే కంటెస్టెంట్ గెలవాలనుకుంటారో వాళ్ళకి ఓట్లు వేసుకుంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, కప్పు కొట్టగలుగుతారు. సో ఏంటంటే తనుజకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఎలాగో చాలా ఇంటిమేషన్స్ రావడం జరిగింది కాబట్టి తనుజ చెప్పే దాంట్లో కూడా చాలా స్మార్ట్గా చెప్తుంది. ఏంటంటే నేను ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్తాను, వాళ్ళని ఓటింగ్ని గౌరవిస్తాను అని చెప్పి అక్కడ చాలా స్మార్ట్గా
ఆమె చెప్తుంది. బట్ ఏంటంటే ప్రైజ్ మనీ ఎలాగో తనకే వస్తుందని చెప్పి మళ్ళీ ప్రైజ్ మనీలో ఎందుకు 3 లక్షలు కోత పెట్టుకోవడం, ఎందుకంటే నేను ఎలాగో టాప్లో ఉన్నాను కదా, ఈజీగా టాప్ 5లోకి వెళ్ళిపోతానని చెప్పి తనకు తెలుసు కాబట్టి అక్కడ ఒక స్మార్ట్ మూవ్ అయితే తను చేసింది. తనేమి తెలియక చేయలేదు, అన్ని తెలిసే తనుజ చేసింది. సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది ఇమాన్యుయల్ గేమ్ గురించి. సో సెకండ్ టాపిక్ అయిపోయింది తనుజ గురించి. సో ఇక్కడ కళ్యాణ్ గురించి. సో కళ్యాణ్ విషయంలో సోషల్ మీడియాలో ఏమనిపిస్తుందంటే, తనుజ గెలిస్తే కళ్యాణ్ చూడలేకపోయాడు. ఏదైతే ఫైనల్ టాస్క్ ఉందో, అదే మనకు ఆ స్టిక్ పైన అది సంచి దబ్బే టాస్క్ ఉందో, అందులో గెలిస్తే తనుజకు వచ్చి కంగ్రాట్స్ చెప్పలేదు అని అంటున్నారు. కానీ మీరు అక్కడ గమనించుకున్నట్టయితే ఆ టాస్క్లో గెలిచింది తనుజ ఎవరు? కళ్యాణ్ ఫ్రెండే. ఓడిపోయింది ఎవరు? ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్ ఫ్రెండే. మీరు తనుజ గెలిస్తే కళ్యాణ్ చూడలేదు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ వెళ్ళి భరణి గారికి పాయింట్స్ అడుగు అని చెప్పింది కళ్యాణే. ఈ రోజు ఎపిసోడ్లో కూడా కళ్యాణే చెప్తున్నాడు పాయింట్స్ అడుగు అని చెప్పి. ఫైనల్గా ఇనిషియేట్ తనే తీసుకొని తనే భరణి గారి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఇస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఎన్నిసార్లు ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కళ్యాణ్ ఖచ్చితంగా ఫ్రెండ్ అనే కదా ఇనిషియేట్ తీసుకుంది. అలాగే గేమ్లో గెలిచిన తర్వాత కంగ్రాట్స్ చెప్పలేదు అంటే, ఒక సైడ్ గెలిచింది తన ఫ్రెండ్, ఇంకో సైడ్ ఓడిపోయింది తన ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ వెళ్ళి లోపల బాధపడుతుంటే ఫస్ట్ మనం సుఖాలను పంచుకుంటామా బాధలను పంచుకుంటామా ఆల్రెడీ ఉంటుంది కదా. సుఖాల్లో తోడుండకపోయినా పర్లేదు కానీ బాధలో ఖచ్చితంగా తోడున్నాడని చెప్పి. సో అందుకే అక్కడ ఇమాన్యుయల్ వెళ్ళి ఓదారుస్తున్నాడు. వచ్చాడు, తనుజ కంగ్రాట్స్ చెప్పాడు. బట్ ఆ సెలబ్రేషన్ వేరే లెవెల్లో చేసుకోలేదు అంటే అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్రెండ్ బాధపడుతున్నాడు. ఒక ఫ్రెండ్ విజయోత్సవం కూడా మరి తనుజ కూడా ఎగిరి గంతేసి గట్టిగా తను సెలబ్రేట్ చేసుకుందా అంటే చేసుకోలేదు. ఎందుకంటే అవతల సైడ్ ఉంది కూడా తన ఫ్రెండే కదా, ఇమాన్యుయల్ కదా. అందుకే ఇమాన్యుయల్ బాధపడుతుంటే లోపలికి వెళ్ళి ఇమాన్యుయల్ని ఓదారుస్తున్నాడు. ఆ తర్వాత అందరూ వచ్చారు, తనుజ కూడా వచ్చింది, తనుజ కూడా ఓదార్చింది. సో ఇక్కడ తనుజ గెలిస్తే ఏదో కళ్యాణ్కి ఇష్టం లేదు అన్నట్టు బయట పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నది ఇద్దరు తన ఫ్రెండ్సే. అక్కడ ఒక సైడు గెలిచింది తన ఫ్రెండే, ఓడిపోయింది తన ఫ్రెండే. ఇమాన్యుయల్ గేమ్ ఆడేటప్పుడు ఏదైతే రాడుందో రాడొచ్చి తనుజకి నెత్తిపైన తగిలినప్పుడు ఫస్ట్ వచ్చింది కళ్యాణే వచ్చి తను రబ్ చేశాడు హెడ్ పైన. తర్వాత ఇమాన్యుయల్ ఆ గేమ్ ఆడేటప్పుడు తన కాలు బెనికిందో, బెలూన్ గేమ్ ఆడేటప్పుడు కాలు బెనికినప్పుడు ఫస్ట్ వచ్చిందే కళ్యాణ్. సో ఏంటంటే తన ఫ్రెండ్స్ మీద తనకి ఏ కేర్ అయితే ఉంటుందో ఆ కేర్ అయితే చూపిస్తున్నాడు ఖచ్చితంగా. తనుజ గెలిస్తే మనోడికి ఇష్టం లేదు, ఇమాన్యుయల్ గెలిస్తే మనోడికి ఇష్టం అన్నట్టు అట్లా రాంగ్ పోర్ట్రేట్ అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా వీళ్ళ బాండింగ్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు లాస్ట్ రీతు చౌదరి పోయినప్పటి నుంచి డెమన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళ బాండింగ్ చాలా బాగుంది, చాలా ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు. ఇక అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ అనేది ప్యూర్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఎలాగో చిన్న చిన్న టాస్కులు అవి ఇవి ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంటాయి కాబట్టి ఫినాలే వీక్ కాబట్టి పెద్దగా ఇక వీళ్ళ మధ్య అంతా కలిసే ఉంటారు. బట్ ఏంటంటే కళ్యాణ్ విషయంలో ఏదైతే మీరు పోర్ట్రేట్ చేస్తున్నారో కళ్యాణ్ తనుజ గెలిస్తే కళ్యాణ్కి ఇష్టం లేదు అని చెప్పి అది మొత్తం తప్పు. ఎందుకంటే అక్కడ ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సుఖాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా బాధలో ఉన్న వారి దగ్గరికి మొదటగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాబట్టి ముందుగా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత తనుజకు కూడా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. సో ఆడ బ్యాడ్ పోర్ట్రేట్ అయితే ఏం లేదు. సో 3 విషయాలు అనమాట. ఇమాన్యుయల్ గేమ్ విషయంలో ఖచ్చితంగా బిగ్ బాస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి పంపించే ముందు చూసుకోవాలి. నెక్స్ట్ సీజన్లో అయినా చూసుకోవాలి. ఇకపైన ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఎండ్ అయిన పడినట్టు కాబట్టి నెక్స్ట్ సీజన్లో చూసుకోవాలి. అలాగే తనుజ తీసుకోకపోవడం కరెక్టా తప్ప అంటే తన అక్కడ స్మార్ట్ మూవ్ తనకు తెలుసు. ఎలాగో ఒకవేళ గెలిస్తే ప్రైజ్ మనీ తనకే వస్తుందని చెప్పి తెలుసు కాబట్టి 3 లక్షల రూపాయలు సో ఎందుకు తీసేసుకోవడం అని చెప్పి తనకు తెలుసు. అలాగే తనుజ ఒక మాట చెప్పింది గేమ్ ఆడినప్పుడు, నా లైఫ్ ఇంతే, ఎప్పుడు నేను లాస్ట్ వరకు వస్తాను, లాస్ట్లోనే ఓడిపోతాను అని చెప్పి. సో ఏంటంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ చెప్పినట్టే. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. 11 వారాలకు ముందు ఖచ్చితంగా తనుజాని అందరికీ తెలుసు, తనుజాని కప్పు కొడుతుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు కప్పు కొడతారా అనేది కరెక్ట్గా మనం చెప్పలేం. కాబట్టి తనుజ ఫ్యాన్స్ మీరు ఓటేసుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఓటేసుకోండి. ఎందుకంటే మీరు ఇద్దరిలో ఎవరిని విన్నర్ చూడాలనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళే విన్నర్ కావాలంటే ఖచ్చితంగా ఓటేసుకోండి. ఒకవేళ కళ్యాణ్ విన్నర్ అయినా అనుకోని తనుజ ఏదైతే ఈరోజు మాట చెప్పడం జరిగిందో లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతానని లైఫ్ ఇంతే అని చెప్పడం జరిగింది కదా, సో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. లేదు తనుజ గెలిచింది అనుకోండి, సో తనుజ గెలిచింది తన ఫ్రెండే కాబట్టి కళ్యాణ్ కూడా హ్యాపీగానే ఉంటాడు. ఏంటంటే కళ్యాణ్ తనుజ గెలిస్తే హ్యాపీగా లేడా అంటే మీరు అలా రాంగ్గా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. కళ్యాణ్కి అలా ఏముండదు, ఇద్దరు ఫ్రెండ్సే. కాకపోతే బాధలో ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి గేమ్స్ అన్ని ఆడి వచ్చాడు. ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం జరిగింది. సో ఈ 3 సందర్భాల్లో మీ ఒపీనియన్ ఏంటి? కార్పెంటర్ మిస్టేక్ వల్లనే ఇమాన్యుయల్ ఓడిపోవడం జరిగిందా? అలాగే తనుజ అక్కడ స్మార్ట్ మూవ్ వాడిందా? ఎలాగో తనే గెలుస్తానని చెప్పి అక్కడ స్మార్ట్ మూవ్ వాడిందా? అలాగే కళ్యాణ్ తనుజ గెలిస్తే నిజంగా హ్యాపీగా లేడా? ఈ 3 విషయాల్లో మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.